ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సుమన్ టీవీ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 3వ శనివారం అయిన ఈరోజు చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. విద్యార్థులందరూ కూడా విరివిగా మొక్కలు నాటాలని, విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే థర్డ్ సాటర్డే ఉందో థర్డ్ సాటర్డే యాక్టివిటీలో భాగంగా మనము పీవీకేఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో క్లీన్ ఎయిర్ ప్రమోట్ చేయడానికి యాక్టివిటీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ ఎంపీ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు మేయర్ మ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్లాంటేషన్ ప్రమోట్ చేయడము, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడాలనేటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడము, రెన్యూవబుల్ రిసోర్సెస్ని సోలార్ లాంటి రూఫ్ టాప్ ప్యానల్స్ని వాడమని అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడము మరియు ఫుట్పాత్స్ ఇట్లాంటివి వాడే విధంగా సైక్లింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన పీవీకేఎన్ కాలేజ్ కోర్సులో ప్రధానంగా గ్రీన్ స్పేసెస్ డెవలప్మెంట్లో భాగంగా ప్లాంటేషన్ యాక్టివిటీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యాక్టివిటీ ప్రతి సచివాలయ పరిధిలో కూడా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెప్మా సిబ్బంది మరియు ఎన్జిఓస్, ఎస్హెచ్జి మెంబర్సు అందరిని కూడా కోఆప్ చేసి ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ యాక్టివిటీ నిర్వహించడానికి ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ దివాళీ అంటే మన దివాళీ రోజు ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ నాయిస్ పొల్యూషన్ లేకుండా వీలైనంత వరకు రీసైక్లబుల్ మెటీరియల్స్ని వాడుతూ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా పీవీకేఎన్ కాలేజ్లో ప్లాంటేషన్తో పాటు టౌన్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మనము ఈ దిశగా క్లీన్ ఎయిర్ దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇందులో ఇదే కాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రధానంగా గ్రీన్ డివైడర్స్ ఏదైతే ఉన్నాయో డివైడర్స్ డెవలప్మెంట్తో పాటు గ్రీనరీ డెవలప్మెంట్ కూడా చేస్తాం. మనం ఆల్రెడీ పుత్తూరు రోడ్డు స్ట్రీట్ లైటింగ్ యాక్టివిటీని కూడా 2-3 రోజులు ఓపెన్ చేస్తాము. 20 పోల్స్ కూడా నాటడం జరిగింది. అక్కడ కూడా గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేసి ప్రజలందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని తెలియజేస్తాం. పీవీకేఎన్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా నగరపాలక ఆధ్వర్యంలో కమిషనర్, ఎంహెచ్ఓ, మా నగరపాలకి సంబంధించిన ప్రతి ఒక్క అధికారి, అదే కాకుండా మా మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. హ్యాపీ దీపావళి అందరికీ. దీపావళి గురించి చెప్పాలంటే కూడా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా టపాసాలు కాల్చుకోకూడదు, తక్కువగా తీసుకొని ఆ పొగంతా మనకు హార్ట్కి తగలకూడదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా తక్కువగా తీసుకొని ఇంటి ముందర చేసుకోవాలి. అదే కాకుండా కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా మేమందరం కలిసి వచ్చాము. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా నెలకు 3వ శనివారము జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా వాట్సాప్లో పెడతా ఉన్నారు, మేము చూస్తున్నాము. ఇప్పుడు మనము నియోజకవర్గం కూడా బాగా శుభ్రత చేస్తున్నాము. మా ఎంహెచ్ఓ గారు అయితే వెంటనే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అది వాన వర్షం అని చూడకుండా మా వర్గాన్ని పెట్టుకొని సక్రమంగా పని జరుగుతూ ఉంది. మా నగరం కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నాం.